హలో. హాయ్ అండి. వెల్కమ్ టు పెట్ పూజ. నేను మీ సాయి చరణ్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది నేను వీడియోస్ చేయక. సో, ఈ 1 ఇయర్‌లో పెట్ పూజలో చాలా అప్డేట్సే వచ్చాయి. అందులో నాకు నచ్చిన బెస్ట్ అప్డేట్ ఈ గురించి ఈరోజు వీడియో తీస్తున్నాను. సో, మనకొచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఇంతకుముందు మనకు బిల్లింగ్ పాజ్‌లో ఓన్లీ నేమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఇమేజెస్ కూడా మనం పెట్టుకోవచ్చనమాట బిల్లింగ్ పాజ్‌లో. ఈ అప్డేట్ నాకు బాగా నచ్చింది. సో, ఈ అప్డేట్ పైన వీడియో చేద్దామని అనుకున్నాననమాట. సో, ఈరోజు చేస్తున్నాను. సో, మనం ఇమేజెస్ ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అండ్ దాని సెట్టింగ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, నార్మల్‌గా మనం billing.petpooja.com ఇది మన డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలి. ఎళ్ళిన తర్వాత మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు లాగిన్ అవ్వండి. ఓకే. సో, ఇలా లాగిన్ అయిన తర్వాత మీ అవుట్‌లెట్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మెనూలో మెనూ అండ్ డిస్కౌంట్స్, ఇందులో మేనేజ్ మెనూ. సో, ఇక్కడ మనం బేస్ మెనూ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇందులో మీకు కేటగిరీ వైస్ మీ ఐటెమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో, ఇప్పుడు నేను ప్లెయిన్ చిప్స్ అనే ఒక ఐటెమ్‌కి నేను ఇమేజ్ యాడ్ చేయబోతున్నాను. సో, మనకి ఇమేజెస్ ముందుగానే మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలనమాట మన సిస్టమ్‌లో. సో, ఆ ఇమేజెస్‌ని ఇక్కడ నుంచి అప్డేట్ చేయాలి, లైక్ అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్. సో, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్ అని ఉంటుంది. ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఓన్లీ హోమ్ వెబ్‌సైట్‌లో కావాలి అనుకుంటే మీరు ఓన్లీ హోమ్ వెబ్‌సైట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఆఫ్‌లైన్ ఆర్డర్స్ లైక్ మన బిల్లింగ్ పాజ్‌లో కావాలంటే బిల్లింగ్ పాజ్ ఇదొకటి సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకొంతమందికి ఇక్కడ మనకు స్విగ్గీ, జొమాటో ఇంటిగ్రేషన్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళకి స్విగ్గీ, జొమాటో ఆప్షన్ కూడా కనిపిస్తది. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసేసుకుంటే ఈవెన్ మీకు స్విగ్గీ, జొమాటోలో కూడా మీకు అప్‌లోడ్ అయిపోతుందనమాట ఇమేజ్. సో, ఇక్కడ నుంచి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇమేజ్ అనేది అప్‌లోడ్ అయిపోయింది. ఇలాగే నా దగ్గర చికెన్ కబాబ్ ఈ ఇమేజ్ కూడా ఉంది. జస్ట్ ఒక 2 ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ అప్‌లోడ్. సో, ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం అప్‌లోడ్ చేసిన ఇమేజెస్‌ని ఇక్కడ నుంచి పబ్లిష్ చేయాలి. ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి. సో, ఇది మనం పుష్ చేయాలి. సో, ఇక్కడ మనం పుష్ చేసినప్పుడు ఆఫ్‌లైన్ ఇమేజెస్ పబ్లిష్డ్ సక్సెస్‌ఫుల్లీ ఇలా మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇప్పుడు మన బిల్లింగ్ పాజ్‌లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ చూపిస్తాను. సో, బిల్లింగ్ పాజ్ ఓపెన్ చేశాక ఓకే. సో, ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ మనకు నేమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో, వీటికి ఇమేజెస్ కనపడట్లేదు. ఈ సెట్టింగ్ ఎలా చేయాలంటే లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఆపరేషన్స్‌లోకెళ్ళి ఇందులో సెట్టింగ్స్, ఇందులో రెస్టారెంట్ కాన్ఫిగరేషన్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే డిస్‌ప్లే ఐటెమ్ ఇమేజెస్ ఆన్ ది బిల్లింగ్ స్క్రీన్ ఈ ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి డిఫాల్ట్ వ్యూ ఉంటుంది, లార్జ్ వ్యూ ఉంటుంది. లార్జ్ వ్యూ పెట్టుకుంటే మనకు బిగ్ సైజ్‌లో ఇమేజెస్ కనిపిస్తాయి. డిఫాల్ట్ అనేది డిఫాల్ట్. ఒకసారి మీకు 2 నేను చూపిస్తాను. ఈ డిఫాల్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోండి. రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఇలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మెనూ అండ్ ఐటెమ్ మేనేజ్మెంట్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ అన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ డౌన్లోడ్ ఇమేజెస్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్. సో, ఇమేజెస్ డౌన్లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు మీరు క్లోజ్ చేస్తే మీ ఆర్డర్‌కెళ్ళి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. నేను రెండిటికి అప్లోడ్ చేశాను, రెండిటికి వచ్చింది. సో, ఇమేజెస్ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. మీకు లార్జ్ వ్యూ కావాలనుకోండి. సో, లెఫ్ట్ సైడ్ 3 లైన్ ఓకే. సెట్టింగ్స్, రెస్టారెంట్ కాన్ఫిగరేషన్ అండ్ ఇందులో లార్జ్ వ్యూ పెట్టుకోండి. లార్జ్ వ్యూ పెట్టుకున్న తర్వాత సేవ్ చేసేయండి. సో, ఇప్పుడు మీరు ఎళ్లి చూస్తే ఇమేజెస్ బిగ్ సైజ్‌లో కనిపిస్తాయి మీకు. సో, ఈ అప్డేట్ చాలా నచ్చింది నాకు. సో, ఇమేజెస్ చూసేసి డైరెక్ట్‌గా బిల్లింగ్ చేసుకోవచ్చు. సో, ఇలా. ఈ అప్డేట్ మీకెలా నచ్చిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.